కడప జిల్లా బి కోడూరు మండలం కాసానగరం కస్తూరిబా స్కూల్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలతో జాతీయ గీతాన్ని పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యా కమిటీ చైర్మన్ మున్నెలి వరకుమారి టీచర్స్ కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. తర్వాత ఎన్నో గీతాలకు నృత్యం చేసి భలా అనిపించారు. అనంతరం టీచర్స్ మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం ఎంతో మంది త్యాగ కృషి ఫలితంగానే లభించిందని, మన దేశ నాయకులైన మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి ఇలా ఎంతో మంది వీర వనితల త్యాగాల ఫలితమే ఈనాడు మన స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నామని, మనం కూడా మన నాయకులు నడిపించిన మార్గంలోనే శాంతి, ప్రేమ, సేవ, సమాజంలో సహజీవనం చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉందని, అందుకే ప్రతి విద్యార్థిని చిన్నతనం నుంచే క్రమశిక్షణతో, పట్టుదలతో అనుకున్న పనిని సాధిస్తారని, ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటూ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కూడా పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ మున్నెల్లి వరకుమారి, వైస్ చైర్మన్ లక్ష్మీదేవి, హెచ్ఎం లైవ్ శ్రీలత, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. గొప్పదనము ఆ విలువలను కూడా తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనేసి కార్యక్రమాలు ఈ మధ్య చేస్తూ ఉన్నారు. మనము ఈరోజు ఎంతోమంది గొప్ప వ్యక్తులు మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. వాళ్ళలో మహాత్మా గాంధీ, తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా సుభాష్ చంద్రబోస్, నేతాజీ, వీళ్ళందరూ కూడా మనకు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సమర యోధులు. అంటే స్వతంత్రం అంటే బ్రిటిష్ వారి నుండి మనకు భారతీయులుగా స్వేచ్ఛను కావాలి అనేటువంటి ఉద్దేశంతో, అంటే మనల్ని, మన రాజ్యంని, మన దేశాన్ని వేరే దేశం వాళ్ళు, బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు వచ్చి పరిపాలన చేసి ఇక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని ఒక బానిసలుగా ఉపయోగించుకుంటూ మన దేశంలోనే మనల్ని అనగదొక్కినటువంటి రోజులు ఉన్నవి. అప్పుడు అన్నీ కూడా మనకు బుక్స్లో వచ్చింటాయి, చదువుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఎలా మనల్ని ఇబ్బంది పెట్టారు, ఏం చేసి అలాంటివంటి అన్నీ కూడా మనము తెలుసుకున్నాం. కాబట్టి మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని అలా పాలించి మనల్ని బానిసలుగా చూడడం ఏంటనేసి మన వాళ్ళల్లో, మన తెలుగు ప్రజలలో, తెలుగు జనాలలో వచ్చినటువంటి వీళ్ళు గొప్ప వాళ్ళుగా నిలబడి ఏం చేశారు, వీళ్ళను వెనక్కి పంపించేయాలి అనేసి ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి వాళ్ళ చేత కొట్టించుకున్నారు, జైలుకి వెళ్ళారు. ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళని భారతదేశం నుంచి వెళ్ళగొట్టేశారు. అప్పుడు మనకి